హాయ్ హలో వెల్కమ్ టు 10 Max. ప్రభాస్ సినిమా రిలీజ్ అయ్యేదెప్పుడా అని 1000 కలతో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది టీం. మేలో రిలీజ్ కావాల్సిన సినిమా పోస్ట్ పోన్ అవుతుందని అందరూ అనుకుంటున్నా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇవ్వని నిర్మాతలు లేటెస్ట్ గా ఈ సినిమా జూన్ లో రిలీజ్ అవుతుందని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. మరి సెలవులన్నీ అయిపోయాక థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమాకి లేటెస్ట్ గా అనౌన్స్ చేసిన డేట్ వర్కౌట్ అవుతుందా? వైజయంతి మూవీస్ బ్యానర్ లో 50వ సినిమాగా ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న కల్కి సినిమా రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసింది. మే 9న రిలీజ్ అవ్వాల్సిన కల్కి దాదాపు నెలన్నర పోస్ట్ పోన్ అయి జూన్ 27న గ్రాండ్ గా థియేటర్స్ లోకి రాబోతోందని క్లారిటీ ఇచ్చింది టీం. ప్రభాస్ నాగాస్విన్ కాంబినేషన్ లో 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి ఇప్పటికే 4 సార్లు పోస్ట్ పోన్ అయింది. నిజానికి మే ఎండింగ్ లో అయినా జూన్ ఫస్ట్ వీక్ లో అయినా రిలీజ్ అనౌన్స్ చేస్తారనుకున్న ఫ్యాన్స్ కి ఏకంగా జూన్ లాస్ట్ అనేసరికి కాస్త డైలమాలో పడ్డారు. కల్కి పోస్ట్ పోన్ అవడం కొత్త కాదు, ఇప్పటికే 4 సార్లు పోస్ట్ పోన్ అయింది. 2020లో అఫీషియల్ గా సినిమా అనౌన్స్ చేసిన వైజయంతి మూవీస్ ఈ సినిమాని 2022లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. ఆ తర్వాత కోవిడ్ తో డిలే అయి ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. అయితే షూట్ డిలేతో ఏకంగా ఈ మే 9th కి రిలీజ్ పోస్ట్ పోన్ అయింది. ఈ సమ్మర్ లో రిలీజ్ అయి రికార్డులు బద్దలు కొడుతుంది అనుకుంటున్న టైంలో ఎలక్షన్స్ రావడంతో 4వసారి పోస్ట్ పోన్ అయి జూన్ 27కు జంప్ అయింది కల్కి మూవీ. ఇప్పటికే సమ్మర్ లో ఒక స్టార్ మూవీ కూడా రిలీజ్ కి లేవని అనుకుంటున్న టైంలో మే 9th కల్కి రిలీజ్ అంటే రికార్డుల దుమ్ము దులపడం గ్యారంటీ అనుకున్నారు ఫ్యాన్స్. ఇప్పుడు సినిమా మే నుంచి జూన్ కి షిఫ్ట్ అవడంతో అప్పటికే హాలిడేస్ అయిపోయి స్కూళ్లు కాలేజీలు ఓపెన్ అవుతాయి కాబట్టి కలెక్షన్లలో ఎంతో కొంత తగ్గడం గ్యారంటీ అన్న టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ సలార్తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ కల్కితో 2000 కోట్ల కలెక్షన్లని టార్గెట్ చేస్తున్నారు. అందుకే వరల్డ్ వైడ్ గా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు కల్కి టీం. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో తెరకెక్కిస్తున్న ఈ కల్కి మూవీలో ప్రభాస్, దీపికా పదుకున్, అమితాబ్, కమల్ హాసన్, దిశా పఠాని లాంటి టాప్ స్టార్స్ ఉండడంతో కల్కి ఎప్పుడు రిలీజ్ అయినా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు జనాలు. విశ్వక్ సేన్ అప్కమింగ్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ ఉన్నా ఆడియన్స్ లో మాత్రం సినిమా మీద హైప్ తగ్గకుండా జాగ్రత్త పడుతున్నారు విశ్వక్. అందుకే సాంగ్ లాంచ్ దగ్గర నుంచి టీజర్ లాంచ్ వరకు ప్రతిదీ ఈవెంట్స్ తోనే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాడు. మరి ఈసారి కూడా తన ప్లాన్ వర్కౌట్ అనేటనా? ఇప్పటి వరకు చేసిన మాస్ సినిమాలు ఒకెత్తు, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఒకెత్తు అంటున్నారు విశ్వక్. కంప్లీట్ మాస్ సినిమాలు చెయ్యకపోయినా ఫస్ట్ నుంచి మాస్ హీరో అన్న పేరుతోనే ఆడియన్స్ ని ఆకట్టుకున్న విశ్వక్ ఈసారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో ఫుల్ ప్లెజ్డ్ కమర్షియల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా గ్రాండ్ గా థియేటర్స్ లోకి రాబోతున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ విశ్వక్ మాస్ పవర్ ని మరోసారి చూపిస్తోంది. విశ్వక్ సేన్, నేహా హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నుంచి రిలీజ్ అయిన టీజర్ ఫుల్ ప్యాక్ మాస్ మూవీగా ట్రీట్ ఇవ్వబోతోంది. ఈ మధ్య రొటీన్ సినిమాలకు భిన్నంగా సినిమాలు ట్రై చేస్తున్న విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో కొత్తగా కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 10 సినిమాల్లో కనిపించిన లుక్ వైజ్ పెద్దగా ప్రయోగాలు చేయలేదు విశ్వక్. కానీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మాత్రం లుంగి, ఉంగరాల జుట్టు, గోదావరి యాస ఇలా కంప్లీట్ మేకోవర్ అయిపోయాడు విశ్వక్. దీనికి తోడు పవర్ఫుల్ యాక్షన్ తో మాస్ ఆడియన్స్ కి ఫుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడు విశ్వక్ సేన్. టాలీవుడ్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ అయిన సితారా ప్రొడక్షన్స్, ఫార్చ్యూన్ 4 మూవీస్, శ్రీకర స్టూడియోస్ కంబైన్డ్ ప్రొడక్షన్ లో ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా గ్రాండ్ గా తెరకెక్కుతోంది. కృష్ణ చైతన్య డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఇంట్రెస్టింగ్ మూవీ మే 17న థియేటర్లలోకి వస్తోంది. ఇప్పటికే లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ తో పాటు సాంగ్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. యాక్షన్ వైజ్ ఈ సినిమాతో ఇప్పటి వరకు ఉన్న విశ్వక్ సేన్ ఇమేజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు విశ్వక్ ఫ్యాన్స్. వరుసగా ప్లాఫ్లు అయినా సరే సంవత్సరానికి మినిమం 3 సినిమాలు రిలీజ్ చేయాల్సిందే. వరుసగా 2 ఏళ్ల నుంచి వస్తున్న డిజాస్టర్స్ ని లైట్ తీసుకుని ఈ సంవత్సరం అందులోనూ వచ్చే 6 నెలల్లో ఏకంగా 5 సినిమాలు రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు అక్షయ్ కుమార్. మరి 6 నెలల్లో 5 సినిమాల స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. బాలీవుడ్ లో స్టార్ హీరో. జనరల్ గా బాలీవుడ్ స్టార్లు సంవత్సరానికి ఒక సినిమా అంటే పెద్ద విషయం. అలాంటిది ఈ హీరో ఏకంగా 6 నెలల్లో 5 సినిమాల్ని రిలీజ్ చేస్తున్నారు. హిట్ ఫ్లాప్ ని పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్నారు అక్షయ్ కుమార్.
ఈ సంవత్సరం ఆల్రెడీ భారీ బడ్జెట్ తో అంతకుమించి భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన బడే మియా చోటే మియా అసలు ఆడియన్స్ ని రీచ్ కాలేకపోయింది. అయినా సరే అక్షయ్ మాత్రం ఎక్కడా ఆగేదే లేదంటూ వచ్చే 6 నెలల్లో 5 సినిమాల్ని రిలీజ్ బరిలోకి దింపుతున్నారు. జూలై 12న సర్ఫిరాతో మొదలుపెట్టి ఇయర్ ఎండ్ వరకు వరుసగా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. సౌత్ లో సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతోంది సర్ఫిరా. సంవత్సరానికి మినిమం 3 సినిమాలు రిలీజ్ చేసే అక్షయ్ ఈ సంవత్సరం కూడా రిలీజ్ లిస్ట్ పెద్దదే పెట్టుకున్నారు. ఆల్రెడీ జూలైలో రిలీజ్ అవుతున్న సర్ఫిరాతో పాటు లేటెస్ట్ గా ఖేల్ ఖేల్ మే సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 6న థియేటర్లలోకి వస్తోంది. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతున్న స్కై ఫోర్స్ కూడా అక్టోబర్ 2న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా పవర్ఫుల్ రోల్ ప్లే చేస్తున్నారు అక్షయ్ కుమార్. సారా అలీ ఖాన్, నిమ్రత్ కౌర్, అక్షయ్ నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్లో థియేటర్లోకి వస్తోంది. అక్షయ్ కుమార్ కెరియర్ లో హిలీరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న వెల్కమ్ 3 సినిమా క్రిస్మస్ కి రిలీజ్ అవుతున్నట్టు ఆల్రెడీ అనౌన్స్ చేసింది టీం. వెల్కమ్ టు ద జంగిల్ టైటిల్ తో అక్షయ్, అనిల్ కపూర్, సంజయ్ దత్, దిశా పఠాని లాంటి క్రేజీ స్టార్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ఇప్పటికే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ అవుతోంది. ఈ 4 సినిమాల్లో అక్షయ్ కుమార్ మెయిన్ లీడ్ అయితే వచ్చే 6 నెలల్లో ఈ 4 సినిమాలే కాకుండా కాప్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న సింగం సిరీస్ తో కూడా అక్షయ్ థియేటర్స్ లోకి రాబోతున్నారు. సింగం అగైన్ లో అజయ్ దేవగన్ తో పాటు అక్షయ్ కుమార్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. సూపర్ స్పీడ్ గా షూట్ చేస్తున్న ఈ సినిమా ఆగస్టు 15న రిలీజ్ అవ్వాల్సి ఉంది. అయితే పుష్ప 2 ఉంది కాబట్టి రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే సింగం అగైన్ దీపావళికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది టీం. ఇలా అక్షయ్ వచ్చే 6 నెలల్లో ఏకంగా 5 సినిమాల రిలీజ్ తో సరికొత్త రికార్డ్ సెట్ చేస్తున్నారు. మరో బ్రేకప్ లో శృతి హాసన్, రిలీజ్ అవుతున్న వకీల్ సాబ్, అమెరికాలో మ్యూజిక్ సిట్టింగ్స్ చేస్తున్న మిస్టర్ బచ్చన్, కార్తిక్ తో కొత్త సినిమాకి రెడీ అవుతున్న నాగ చైతన్య, లీక్ అయిన రణబీర్ సాయి పల్లవి ఫోటోలు. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఏంటో బ్రీఫ్ గా చూద్దాం. సౌత్ టు నార్త్ హాట్ టాపిక్ అవుతోంది శృతి హాసన్. 4 ఏళ్లుగా లవ్ లో ఉన్న శంతను శృతి నెల రోజుల క్రితమే బ్రేకప్ చెప్పుకున్నారంటూ అటు బాలీవుడ్ లో సౌత్ లో వార్తలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ సినిమా వకీల్ సాబ్ రిలీజ్ అవుతోంది. పవన్ కంబ్యాక్ మూవీగా సోషల్ మెసేజ్ తో వచ్చిన వకీల్ సాబ్ మే 1న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీం. రవితేజ హీరోగా, హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న మిస్టర్ బచ్చన్ మ్యూజిక్ సిట్టింగ్స్ అమెరికాలో జరుగుతున్నాయి. మిస్టర్ బచ్చన్ కి మికీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. నాగ చైతన్య తన అప్ కమింగ్ మూవీకి డైరెక్టర్ ని సెట్ చేసేసుకున్నారు. విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండు డైరెక్షన్ లో సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సినిమాను మొదలు పెట్టబోతున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య తండెల్ సినిమాతో బిజీగా కంప్లీట్ డిఫరెంట్ జానర్ లో తెరకెక్కుతున్న హరోం హరా సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. ఈ ఇంట్రెస్టింగ్ మూవీని మే 31 సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా రిలీజ్ చేస్తోంది టీం. ఆనంద్ దేవరకొండ హీరోగా, ఉదయ్ బొమ్మిశెట్టి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ డ్రామా గమ్ గమ్ గణేష కూడా మే 31న రిలీజ్ అవుతున్నట్టు అనౌన్స్ చేసింది యూనిట్. తమిళ స్టార్ హీరో విజయ్, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గోట్ లైఫ్ మూవీకి సంబంధించి సెకండ్ సాంగ్ జూన్ లో రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ వైరల్ అయింది. సముద్రఖని, ధన్ రాజ్ లీడ్ రోల్స్ లో తెలుగు, తమిళ్లో తెరకెక్కుతున్న సినిమా రామం రాఘవం. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ఎమోషనల్ టీజర్ ఆకట్టుకుంటోంది. డిఫరెంట్ సినిమాలు చేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న శబరి సినిమా నుంచి అనగనగా ఒక కథ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. నిర్మాత బెక్కం వేణుగోపాల్ బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది రోటీ కప్డా ఔర్ రొమాన్స్ సినిమా టీం. చూస్తారు కదా, ఇది ఇవాల్టి 10 Max. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ 10 TV, కీప్ స్మైలింగ్. బై బాయ్.